హలో అండి, అంతా బాగున్నారు కదండి. మరి మీరు చూస్తున్నారు కదండి, అవి సన్న సన్న గింజలు కనపడుతుంది కదా అక్కడ. వాటిని ఏమంటారంటే వామిటాలు, లేక వామింటలు, లేక వాయింటలు అని కూడా అంటారండి. ఈ వామిటాలు ఎక్కువ కారాల్లోనూ మరి తాలింపులో వేసుకోవచ్చండి. చాలా మందికి ఈ వామిటాల గురించి తెలియదు, ఆ చెట్టు ఎలా ఉంటుందో తెలియదండి. అంతే దాన్ని చూపించడం కొరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను కారం వీడియో పెట్టాను కదా, దాంట్లో ఈ వామిటాలు అంటే చాలా మందికి తెలియలేదండి. ఈ రోజుల్లో కూడా చాలా మంది వీటిని కారాల్లో అన్నింటిలో వాడతారు. ఇదివరకు ఎప్పుడూ అమ్మమ్మల తాతల కాడ నుంచి కూడా ఈ వామిటాలని కారంలో వాడుతున్నారు, అలాగే తాలింపులో వాడతారండి. ఈ వామిటాల వల్ల మనకు చాలా ఉపకారం ఉందండి. ఈ వామిటాల ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులను కోసి శుభ్రంగా కడిగి వాటిని కూర వండుకోవచ్చండి, పప్పులో వేసుకోవచ్చు. అలాగే చంటి బిడ్డతల్లి పెడితే కనుక వీటిలో మరి పాలను ఉత్పత్తి చేసే గుణం ఉంటుందండి. అందుచేత ఈ వామిటాలు ఆరోగ్యం చాలా మంచివి. ఇవి పూర్వకాలం నుంచి ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి వాడుతున్నారండి. వీటిని ఆయుర్వేదంలో ఎక్కువ ముందు దీన్ని వాడుతూ ఉంటారండి. ఈ వామిటాల వల్ల మనకి ఎంతో బలం ఉంది. మరి ఎక్కడైనా పుళ్ళు కానీ ఎలర్జీ కానీ ఇలాంటివి ఉంటే కనుక అవి కూడా తగ్గిపోతాయండి. అలాగే ఆకులను ముద్దగా నూరి ఆ ఆకుల్ని ఎక్కడైతే కీళ్ళ నొప్పులు ఉన్నాయో వాపులని అక్కడ వేస్తే కనుక ఆ వాపులన్నీ కూడా తగ్గిపోతాయండి. ఇది ఒక రకమైన ఆకులు, ఒక రకమైన జిగురు కలిగి ఉంటాయి. పైన ఆయిల్ ఉంటుందండి ఆకుల మీద. ఆ ఆయిల్ మనకు మంచిది, మనం చేతితో పట్టుకుంటే చేతికి అంటుకుంటూ ఉంటుంది. అలాగే వీటిని ముట్టుకున్నప్పుడు ఒక రకమైనటువంటి ఘాటైన వాసన కలిగి ఉంటాయండి. చూసారండి, ఈ వామిటాల చెట్టు చూస్తున్నారండి, ఇది మా ఇంటి పక్కనే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆ పిచ్చి పిచ్చి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయండి. వర్షాకాలం విపరీతంగా మొలిసిపోతాయి. కొన్ని పువ్వులు తెల్లగా ఉంటాయి, కొన్ని పువ్వులు పసుపు రంగులో ఉంటాయండి ఎక్కువ. ఇది చూసారండి, సన్నటి కాయలండి అవి. ఈ కాయల్ని మనం ఇలా నలిపితే కనుక దాంట్లో సన్నటి సేమ్ ఆవాల గింజలాగానే ఉంటాయి, ఆవాల కంటే చిన్నగా ఉంటాయి, ఆవాల రంగులోనే ఉంటాయి, ఆవాలనే ఉంటాయి. ఈ రెండు ఇంచుమించు ఒకే జాతికి చెందిన మొక్కలై ఉండొచ్చు బహుశా. అంచేత అవి ఇవి కూడా ఒకేలా ఉంటాయండి. వీటిని ఆయిల్గా కూడా చేసుకుంటారండి. ఆవను ఉంచుకోండి ఎలా ఆడించుకుంటారో కూరల్లో వాడుకుంటాకి అన్ని రకాల. అలాగే ఈ వామిటా గింజలు కూడా ఆయిల్ తయారు చేస్తారంటండి, చాలా మంచిది. ఈ వామిటాలు కారంలో వేసి ఆడించుకుంటే కనుక కారం మంచి స్మెల్ రావటమే కాదు, మంచి తింటూ ఉంటే మంచి రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదండి. ఈ తలనొప్పికి ఇది ఆకులు కొంచెం నలిపేసి దాన్ని తలపైన రాసుకుంటే కనుక తలపోటు తగ్గిపోతుందండి. అలాగే మరి ఇంకెన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఈ యొక్క వామిటాలు ఆకుల వల్ల, కాయల వల్ల. చూసారా చెట్టు చూడండి ఎలా ఉందో, సన్నటి కాయలు ఉంటాయండి. దానికి పసుపు రంగు పువ్వులు, తెల్ల రంగు పువ్వులు పోస్తాయని చెప్పాను కదా. ఆకులు కూడా చూడండి అలా చీలి అదేసి చిన్న చిన్న ఆకులుగా ఉంటాయండి. ఈ ఆకులు చాలా మంచి అండి. మనం కూర వండుకోవచ్చు అని చెప్పాను కదండి, పప్పులో వేసుకోవచ్చు, పులుసు కింద పెట్టుకోవచ్చు అండి. చాలా మంచి అండి. చిన్న మొక్కగా ఉంటుంది, ఇది ఎదుగు కొద్ది పెద్దగా అయిపోతుందండి. చూసారండి, నీళ్ల తేడా ఎక్కడైతే ఉంటుందో అక్కడ బాగా వృద్ధి చెంది వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మనం తప్పనిసరిగా వీటిని కూరల్లో వాడుకోవచ్చండి. ప్రతిరోజు పప్పుచారు, చారు, సాంబారు, పులుసు కూరలు ఇలాంటి వాటి తాలింపుల్లో తప్పనిసరిగా ఈ కొన్ని గింజలు వేసుకోవాలండి. ఆవాలు ఎలా వేసుకుంటాం వీటిని కూడా వేసుకోవాలండి. ఇప్పటి నుంచో వాడుతున్నారు వీటిని. చూస్తారండి గింజలు ఎలా ఉన్నాయో. వీటి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా వాడుకోవాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.